అందరికీ నమస్కారము. నా పేరు సిహెచ్ అరవిందారెడ్డి, టీటీఓ టర్నర్, గవర్నమెంట్ పారిశ్రామిక శిక్షణ సంస్థ, ఓల్డ్ నల్గొండ. నేను ఈరోజు టర్నర్ సెకండ్ ఇయర్ యాన్యువల్ సిస్టమ్ 4th సెమిస్టర్లోని మాడ్యూల్ 1 ఇంట్రడక్షన్ టు సిఎన్సిలో లెసన్ 5లో క్లాసిఫికేషన్ ఆఫ్ సిఎన్సి మిషన్ టూల్స్ గురించి వివరిస్తున్నాను. క్లాసిఫికేషన్ ఆఫ్ సిఎన్సి మిషన్. క్లాసిఫికేషన్ అనగా సిఎన్సి మిషన్స్ను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ చేయబడ్డాయి. దే ఆర్ క్లాసిఫైడ్ ఇన్ డిఫరెంట్ వేస్ అకార్డింగ్ టు ఫంక్షన్ అండ్ ఫీచర్స్. దే ఆర్ ఫంక్షన్ ఫీచర్స్ ఆధారంగా డిఫరెంట్ వేస్గా డివైడ్ చేయబడ్డాయి. అది ఒకటి బేస్డ్ ఆన్ ది మోషన్ టైప్, మూమెంట్ని బట్టి పాయింట్ టు పాయింట్ సిస్టమ్, కాంటూరింగ్ సిస్టమ్. బేస్డ్ ఆన్ ద లూప్ని బట్టి ఓపెన్ లూప్ సిస్టమ్, క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ యాక్సిస్ని బట్టి 2 యాక్సిస్, 3 యాక్సిస్ మెషిన్స్, 4 యాక్సిస్ మెషిన్స్, 5 యాక్సిస్ సిఎన్సి మెషిన్స్గా డివైడ్ చేయబడ్డాయి. బేస్డ్ ఆన్ ది పవర్ సప్లైని బట్టి ఎలక్ట్రికల్, హైడ్రాలిక్, న్యూమాటిక్ సిస్టమ్, అంటే డ్రైవ్స్ రన్ చేసే పవర్ సప్లైని బట్టి 3 రకాలుగా విభజించారు. దాంట్లో బేస్డ్ ఆన్ ద మోషన్ టైప్, మూమెంట్ని బట్టి ఫస్ట్ వన్ పాయింట్ టు పాయింట్ సిస్టమ్. ఇక్కడ డయాగ్రామ్లో చూపించిన విధంగా ఎక్స్ అండ్ వై ఈజ్ ద యాక్సిస్. వర్క్ పార్ట్ మీరు చూసినట్టయితే టూల్ స్టార్టింగ్ పాయింట్ చూపించబడింది. దాని యొక్క టూల్ యొక్క దారి ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ హోల్ దగ్గరికి టూల్ వచ్చిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ అయ్యి హోల్ను మనకు కంప్లీట్ చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఆపరేషన్ మూమెంట్ సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కు, అంటే 1 పాయింట్ టు అదర్ పాయింట్ మూమెంట్ ఉంటూ ఆ పాయింట్ దగ్గర మాత్రమే ఆపరేషన్ అనేది ఉంటుంది. దీన్ని పాయింట్ టు పాయింట్ సిస్టమ్ అంటారు. అంటే కరెక్ట్ 1 పాయింట్ దగ్గర మాత్రమే ఆ ఆపరేషన్ అనేది మనం చేస్తాము. ఇవి డ్రిల్లింగు, ట్యాపింగు వచ్చేసి పాయింట్ టు పాయింట్ సిస్టమ్ పద్ధతిలో సిఎన్సి మిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాంటూరింగ్ సిస్టమ్ లేదా కంటిన్యూస్ పాత్ సిస్టమ్. ఫస్ట్ దాంట్లో చూపించిన విధంగా పాయింట్ టు పాయింట్, అంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఆ విధంగా ఒక 1 పాయింట్లో మాత్రమే సిఎన్సి ఆపరేషన్స్ జరిగి నెక్స్ట్ పాయింట్కి మూమెంట్ ఉంటుంది. అలా కాకుండా కాంటూరింగ్ అంటే కంటిన్యూస్ పాత్, ఒక దారిలాగా ఏ విధంగా అయితే కంటిన్యూస్ ఒక దారిలాగా ఏ విధంగా ఉంటుందో అలా కంటిన్యూస్ పాత్ సిస్టమ్ అనేది ఉంటుంది. అక్కడ టూల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి డయాగ్రామ్లో చూపించిన విధంగా కాంటూర్ టైప్ టూల్ మూమెంట్ ఇస్తూ టోటల్ ఆపరేషన్ వర్క్ పీస్ మీద చూపించబడింది. దీన్ని కాంటూర్ సిస్టమ్ అనవచ్చు. ఇది వచ్చేసి మిల్లింగ్ మిషన్స్లో ఎక్కువగా కాంటూర్ సిస్టమ్ పద్ధతిలో మిషనింగ్ ప్రాసెస్ మనం చూడవచ్చు. అదే పాయింట్ టు పాయింట్ సిస్టమ్ అనేది డ్రిల్లింగ్ మిషన్స్లో మనం పాయింట్ టు పాయింట్ సిస్టమ్ అనేది చూడవచ్చు. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద కంట్రోల్ లూప్స్ని బట్టి కూడా మనకు విభజించారు. అది ఫస్ట్ వన్ ఓపెన్ లూప్ సిస్టమ్. ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా పల్స్ ట్రైన్ ఇన్పుట్ స్టెప్డ్ మోటార్కు వస్తుంది. అక్కడి నుంచి వర్క్ టేబుల్ మీద ఫిట్ చేయబడుతుంది. అది లీనియర్ మూమెంట్ ఇవ్వబడుతుంది. రొటేషన్, లీడ్ స్క్రూ రొటేషన్ అవడం వల్ల వర్క్ టేబుల్ మూమెంట్ అవుతుంది. అది కూడా సిగ్నల్ అనేది మోటార్కు ఇచ్చిన తర్వాత స్టెప్పింగ్ మోటార్కు సిగ్నల్ వస్తుంది. అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ అనేది మళ్ళీ మనకు సిస్టమ్కు ఉండదు. అందుకే దీన్ని ఓపెన్ లూప్ సిస్టమ్ అంటారు. ఈ ఓపెన్ లూప్ సిస్టమ్ వచ్చేసి చెక్ వెదర్ ద ప్రోగ్రామ్ పొజిషన్ అండ్ వెలాసిటీ హాస్ బీన్ అచీవ్డ్. ది ఓపెన్ లూప్ సిస్టమ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఇన్ పాయింట్ టు పాయింట్ సిస్టమ్ వేర్ ది యాక్యురసీ రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్ క్రిటికల్. ఈ ఓపెన్ లూప్ సిస్టమ్ అనేది పాయింట్ టు పాయింట్ సిస్టంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్డ్ లూప్ సిస్టమ్. ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా సేమ్ ఓపెన్ లూప్ సిస్టమ్ లాగే ఉంటుంది. కాంపాక్ట్ ఇన్పుట్ మోటార్కి ఇవ్వబడుతుంది, సర్వో మోటార్కు. అక్కడి నుంచి వర్క్ టేబుల్ మూమెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆప్టికల్ ఎన్కోడర్, ఈ రైట్ సైడ్ చివర ఆప్టికల్ ఎన్కోడర్ డయాగ్రామ్లో చూపించారు.
ఆ ఆప్టికల్ ఎన్కోడర్ అనేది అక్కడ దాని యొక్క పొజిషన్, వర్క్ టేబుల్ యొక్క పొజిషను, దాని యొక్క వెలాసిటీని రికగ్నైజ్ చేస్తూ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది మళ్ళీ ఇన్పుట్ కంపారేటర్కు ఇస్తుంది. అంటే ఈ లూప్ అనేది క్లోజ్ అయిపోయింది, అందుకే దీన్ని క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అంటారు. ఇది యాక్యురసీ అనే క్లోజ్డ్ లూప్ సిస్టంలో యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా ఆపరేషన్స్ను కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ యాక్సిస్ని బట్టి మనము సిఎన్సి మెషిన్స్ను కూడా విభజించవచ్చు. అది ఫస్ట్ వన్ వచ్చి 2 యాక్సిస్ 3 యాక్సిస్ మెషిన్స్. ఇక్కడ డయాగ్రామ్లో ఫస్ట్ డయాగ్రామ్లో చూసినట్టయితే 2 యాక్సిస్ ఉంది, ఎక్స్ అండ్ జెడ్ యాక్సిస్. ఇది వచ్చేసి లేతులో ఉంటాయి. మనకు వర్క్ యొక్క సెంటర్ వచ్చేసి జెడ్ యాక్సిస్ అయితే టేబుల్ మూమెంట్ అది వచ్చేసి ఎక్స్ యాక్సిస్గా తీసుకోవచ్చు. ఇది 2 యాక్సిస్ సిస్టమ్ అంటారు. ఇది లేత్లో చూడవచ్చు. 3 యాక్సిస్ వచ్చేసి మనం మిల్లింగ్ మిషన్లో కానీ వేరే మిషన్స్లో చూడవచ్చు. ఇక్కడ కింద డయాగ్రామ్లో చూపించినట్టయితే మిల్లింగ్ మిషన్ టేబుల్ మీద ఒక వర్క్ పీస్ ఉన్నట్లయితే అది ఎక్స్ జెడ్ వై యాక్సిస్లు చూపించబడ్డాయి. మళ్ళీ ఏబిసి అనేది రొటేషన్ యాక్సిస్లు చూపించబడ్డాయి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ యాక్సిస్లను బట్టి కూడా మనకు మిషన్ తయారు చేస్తారు. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది పవర్ సప్లైని బట్టి కూడా మనకు సిఎన్సి మిషన్స్ను డివైడ్ చేయవచ్చు. ఇక్కడ ఫస్ట్ వచ్చే ఎలక్ట్రికల్ సిస్టమ్, మోటార్స్ అనేది కంట్రోలింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. అంటే స్పిండిల్ మూమెంటు, టేబుల్ మూమెంటు, వీటన్నిటికి కూడా డ్రైవ్స్ అవసరము. ఆ డ్రైవ్సే మోటార్స్ను ఉపయోగిస్తారు. అవి వచ్చేసి ఏసీఆర్ డీసీ మోటార్స్ను ఉపయోగిస్తారు. ఇవి రొటేషన్ అవసరం ఉన్న దగ్గర, త్రిప్పాల్సిన దగ్గర, అంటే స్పిండిల్ లేతులో చూసుకున్నట్టయితే స్పిండిల్ మూమెంట్ కావాలంటే రొటేషన్ అవసరము. ఆ ప్లేస్లో మోటార్స్ను ఉపయోగిస్తారు. ఇలా మనకు ఈ కంట్రోల్ సిస్టమ్ను బట్టి బేస్డ్ ఆన్ పవర్ సప్లైను బట్టి ఎలక్ట్రికల్ సిస్టము, హైడ్రాలిక్ సిస్టము, న్యూమాటిక్ సిస్టముగా డివైడ్ చేయబడింది. అంటే కంట్రోల్ సిస్టంలో ఏదైతే మూమెంట్స్ ఇస్తాయో పార్ట్స్, ఆ పార్ట్స్లో ఉన్న పవర్ సప్లై అది హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఉందా, న్యూమాటిక్ సిస్టమ్ ద్వారా వర్క్ చేస్తుందా, ఎలక్ట్రికల్ సిస్టమ్ ద్వారా వర్క్ చేస్తుందా, దాన్ని బట్టి కూడా మనకు ఈ సిఎన్సి మిషన్స్ను డివైడ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రికల్ మోటార్స్ ఉంటాయి. హైడ్రాలిక్ సిస్టమ్, న్యూమాటిక్ వచ్చేసరికి ది సిస్టమ్ మే బి ఐదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ర్యామ్స్ ఆర్ మోటార్స్. మోటార్సు, హైడ్రాలిక్ సిలిండర్సు, హైడ్రాలిక్ మోటార్స్ కూడా ఉంటాయి. హైడ్రాలిక్ సిస్టమ్ ప్రెషర్ తోటి రన్ అయ్యే మోటార్స్ కూడా ఉంటాయి. వాటిని పవర్ సప్లైగా ఇస్తారు. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ సిఎన్సి మిషన్స్ డివైడ్ చేసిన ఈ లెసన్ ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.